మనకి ఎదుటి వ్యక్తి అంటే పడలేదనుకోండి, ఆ వ్యక్తి తుమ్మినా తప్ప అనిపిస్తుంది, దగ్గినా తప్పే అనిపిస్తుంది, మాట్లాడినా తప్పే అనిపిస్తుంది. సో ఇప్పుడు సాక్షికి పాపం లోకేష్ గారి మీద అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లోకేష్ గారి ఎదగటం సాక్షికి, భారతీరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే నాయకుడిగా ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ నాయకులుగా ప్రజలకు కనపడకూడదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నాయకత్వ లక్షణాలే ఉండవు. సో నాయకత్వ లక్షణాలతో ఎవరైనా ఎదుగుతున్నారనుకోండి, అది మనం చూడలేం. అందుకని నేను ఇందాక ఎందుకు చెప్పాను అంటే, సాక్షిలో ఒక వార్త వచ్చింది. సాక్షిలో ఒక హెడ్డింగ్ పెట్టి ఒక వీడియో అయితే ప్లే చేశారు. ఆ వీడియోలో ఏం చేశారంటే, ఒక మహిళతో లోకేష్ అసభ్యకర వ్యాఖ్యలు అన్నారు. అసభ్యకర వ్యాఖ్యలు అంటే మన భాషలో ఏంటి? ఒక మహిళతో మాట్లాడుకోవడానికి మాటలు, బూతులు కావచ్చు, డబుల్ మీనింగ్ డైలాగులు కావచ్చు, లేదా మహిళలను కించపరిచేటట్టు ఏదైనా వ్యాఖ్యలు కావచ్చు. సో వాటిని మాట్లాడితే ఖచ్చితంగా తప్పే, అది ఎవరు మాట్లాడినా తప్పే. సో వాస్తవానికి అది చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు, కొంపతీసి నారా లోకేష్ ఏమన్నా మహిళలు ఏమన్నా బూతులు తిట్టాడే ఏంటి అని అనుకున్నారు. వాస్తవానికి నారా లోకేష్ నైజం ఏంటి? గాజులు తొడుక్కున్నావా అనే పదం వాడినా నారా లోకేష్ కి నచ్చదు. ఆయన స్వయంగా చంద్రబాబు గారికి మనం చెప్పారు, ఇలాంటి పదాలు ఎవరైనా వాడితే అది సినిమా అయినా సీరియల్ అయినా ఏపీలో రిలీజ్ కాకూడదని చెప్పాడు ఆయన. ఎందుకని? మహిళలను తక్కువ చేయకూడదు. ఒక పురుషుని గాజులు తొడుక్కున్నావంటే మహిళతో పోల్చటం అంటే మహిళను తక్కువ చేసినట్టేనా? అది నారా లోకేష్కి నచ్చదు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరో రోజానో గాజులు చీర పంపుతానంటే లోకేష్ పంపమన్నాడు, నేను మా అమ్మకి ఇస్తాను పంపమన్నాడు ఆయన. సో అంత విలువలు కలిగిన వ్యక్తి మరి ఎందుకు మాట్లాడతాడు అలాగా? ఏంటి ఇలా కడుపు మాట అంటే, నారా లోకేష్ ని ఎలాగైనా సరే డిగ్రేడ్ చేయాలి, ఆయన భద్రం చేయాలి, ఆయన ఏదో తప్పు చేశాడనే ఫీల్ ప్రజల్లో కల్పించాలి. అందుకోసం పాపం విశ్వ ప్రయత్నం చేసింది సాక్షి. అందుకని ఎప్పుడన్నా సాధారణంగా నారా లోకేష్ గతంలో మాట్లాడితే పాపం తెలుగులో ఏదన్నా తడబడితే దాని పప్పు అని చెప్పి 1కు 100 సార్లు వేసి చూపించేవాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ ఎలాగా రావట్లా. ఎందుకంటే నారా లోకేష్ సాక్షి ఎక్కడ ఉందని పిలిచి మరి వాయు కొట్టి వదిలిపెడుతున్నాడు. దాంతో ఏకంగా సాక్షి ప్రెస్ మీట్లకే రావడం, నారా లోకేష్ ప్రెస్ మీట్లకి సాక్షి రావట్లా. మీరు అప్పుడు రాకపోవడం కాదు, చంద్రబాబు గారు టీడీపీ అపోజిషన్ లో ఉన్నప్పుడే నారా లోకేష్ గారు ఎక్కడ ఈ సాక్షి అని ఎతికితే కనపడేది కాదు, సాక్షి వచ్చేది కాదు, భయపడేది సాక్షి. సో అలాంటి సాక్షి పాపం నారా లోకేష్ గారిలో పెద్ద తప్పులు ఎతికిందంట. అసలు ఏం రాశారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇదే సాక్షిలో వచ్చినటువంటి, ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇది సాక్షిలో వచ్చింది. ఏంటది? మహిళా ఆటో డ్రైవర్ తో లోకేష్ సభ్యత లేని వ్యాఖ్యలు అంట. సభ్యత లేని వ్యాఖ్యలు అంటే అదే అసభ్య పదజాలంతో మాట్లాడే మాటలు. ఇది చూడగానే సాధారణంగా లోకేష్ ఏం మాట్లాడాడో ఏంటో అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. వాస్తవానికి లోకేష్ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఇదే అందులో ప్లే చేసింది ఇదే, సాక్షిలో ఈ క్లిప్పే ప్లే చేశారు. ఇందులో ఏం మాట్లాడాడో లోకేష్ ఒకసారి అనండి. మనం వర్షాలు వరదలు వచ్చినప్పుడు గొడవైతే మనది మాకు అదృష్టం బాగుంది సార్, మాకు రాలేదు. అసలు నిజంగానే కంగారు పెడతారు చెల్లమ్మని. విన్నారు కదా? ఇక్కడ విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు మహిళా ఆటో డ్రైవర్తో మాట్లాడారు, నవ్వుకుంటూ ఏదో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీనా లేదా మీడియా వాళ్ళో తెలియదు కానీ మొత్తానికి ఆ ఆటోని కొద్దిగా అటు సైడో ఇటు సైడ్ రమ్మనో మొత్తానికి ఏదో ఒక చెప్పడం అయితే జరిగింది. ఇంతలో నారా లోకేష్ గారు ఏమన్నారంటే, మీరు ఇప్పుడు మీరు అందరూ కలిసి ఆ చెల్లెమ్మను కంగారు పెడతారు, ఇప్పుడు అటో ఇటో అయిందంటే మళ్ళీ అది నాకే బొక్క అని చెప్పి ఒక మాట అన్నాడు. ఇందులో ఆయన మాట్లాడిన అసభ్య పదజాలం ఏంటో తెలుసా? బొక్క అనే పదం. ఈ బొక్క అనే పదమే వీళ్ళకి అసభ్య పదజాలం అయిపోయిందంట. దీన్ని సభ్యత లేని వ్యాఖ్యలు అని చెప్పి సాక్షిలో రాశారు. సరే, ఒక మహిళ దగ్గర ఆ పదం మాట్లాడటం సాక్షి భాషలో తప్పే అనుకుందాం. మరి గతంలో ఇంతకంటే దారుణమైన పదాలు మాట్లాడినప్పుడు మరి సాక్షి ఏమి రాసి ఉండాలి? సో గతంలో వీళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే మీరు విన్నారు కదా, నారా లోకేష్ అన్నది ఒకటే, మీరు కంగారు పడికి మీరు ఒకసారి వినండి కావాలంటే. కంగారు పెడతారు చెల్లమ్మని. సో ఆవిడ వెళ్ళి ఎవరికైనా కొట్టింది అనుకుంటే ఆల్రెడీ ఆటో నడుపుతుంది, మీరు కంగారు పెడితే ఎవరికైనా తగిలింది అనుకోండి అది నాకే బొక్క అని చెప్పి ఒక పదం వాడాడు. ఇది సాక్షికి, భారతీరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి తప్పు అయిపోయిందంట. సరే, ఈ పదమే తప్పు అనుకుంటే మరి వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలను ఒకసారి విందాం. ఇది మరి అదే తప్పు అయినప్పుడు ఇప్పుడు వైసీపీ నేతలు కొన్ని మాటలు మాట్లాడారు, ఒకసారి వినండి. అంటే బోసిడీకే అనే పదానికి అర్థం వాస్తవానికి ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. సాధారణంగా అది ఒక ఊత పదంగా సినిమాల్లో వాడతారు, జనరల్గా వాడతారు, దానికి ఇంతవరకు ఇది మీనింగ్ అని తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి దాని మీనింగ్ ఏదో లం కొడక అని చెప్పి ఆయనే కనిపెట్టాడు. సరే, ఆయనంటే ముఖ్యమంత్రి అన్న కనీసం ఇంగిత జ్ఞానం మర్చిపోయి బూతులు మాట్లాడాడు, కానీ మనం ఆయనలాగా దిగజారిపోయి మాట్లాడలేం.
సో అది మీరే అన్నారు ఆయన నోటితో. ఇంకా ఈయన మాట్లాడి ఇవన్నీ తప్పు కాదు. నారా లోకేష్ నాకే బొక్క అన్న, అది కూడా ఆయనే అన్నాడు, నాకే బొక్క అన్నాడు, అంతేగాని ఆ అమ్మాయిని ఏమనలా. అది తప్పు అయినప్పుడు మరి ఇవన్నీ ఏమవ్వాలో ఒకసారి వాళ్ళే చెప్పాలా. ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. రోజా ఏమంది నారా లోకేష్ ని? ఆ రోజు హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా అంది. ఇదే మాట రోజాని కనా? నువ్వు ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు రోజా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా అని అంటే బాగుంటుందో చెప్పండి. వాళ్ళంటే సిగ్గు శరం వదిలేసి నేను ఒక మహిళనేమో, నేను ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడకూడదేమో అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రోజా మాట్లాడింది. సరే మనం అంత దిగజారి మాట్లాడలేమనుకోండి, కానీ నువ్వు అన్నప్పుడు ఎదుటి వ్యక్తి అండా నువ్వు హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా అని రోజాని అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటుంది రోజా? కానీ ఇది కూడా ఏ రోజు సాక్షికి తప్పు కాల. సరే ఇంతకంటే పెద్ద పదాలు ఉన్నాయి, వచ్చాడు చూడండి అసలైన బూతురాయుడు. ఏనండి ఒకసారి. ప్రభుత్వం మీద కుట్రలు పనాలి, మత విధ్వంసాలు సృష్టించాలి, బీపీతో పోయేటట్టు రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో అధికారంలో ఉన్నప్పుడు ఇది చేసే ప్రణాళికకి ఇక్కడున్న ఆల్ ఇండియా వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు రాలేదు అంటే హైదరాబాద్ కూర్చున్నాడు. ఆ సంఘానికి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర గెలిచిన ఒక లుచ్చా వెధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంటే విన్నారు కదా ఏమన్నాడో ఒకసారినండి. మా దగ్గర గెలిచిన ఒక లుచ్చా వెధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంటే విన్నారు కదా పాపం ఈ పదం తప్పుగాల, ఏ రోజు సాక్షికి తప్పుగాల. ఒక నిండు అసెంబ్లీలో ఒక వ్యక్తిని పట్టుకుని లుచ్చా వెధవని మాట్లాడితే సాక్షిలో ఏ రోజు అసభ్య పదజాలం అసెంబ్లీలో వాడకూడని పదాలు వాడాడని ఏ రోజు అనిపిలా. పాపం భారతీరెడ్డికి ఇవి వినసొంపుగా ఉన్నాయేమో పదాలు, ఏ రోజు సాక్షిలో ఏ రోజు రాయలా. పైగా ఇదేమి ఆఫ్ ద రికార్డు మాట్లాడిందో, 4 గోడల మధ్య మాట్లాడిందో కాదు, కోట్లాది మంది చూస్తున్న సమయంలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇవి. ఆ రోజు తప్పు అనిపిలా. పాపం భారతీరెడ్డికి వినసొంపుగా ఉన్నాయి. తప్పుంటే క్షమించండి, ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి. అది వీడికి ఎవరన్నా మంత్రి వాడుతాడు 3 శాఖలకి సరైన ఎమ్మెల్యేకి గెలవాలా, వార్డు మెంబర్కి గెలవలేడు, ఆడే మేమంటే తల్లిపాలు దాగి రొమ్ము కూర్చాం. నేను అంటే అవును మాకు 2 సార్లు సీట్ ఇస్తే మేము తల్లిపాలు దాగి రొమ్ము కూర్చామా? మరి వీడు బాబు ఇందిరాగాంధీ 2 సార్లు సీట్ ఇచ్చింది, కాంగ్రెస్ 70 అనమాట. ఈడెవరు పాలు దగ్గర రొమ్ము కూర్చాడు, నాకు చొక్కబడి అడగరా నువ్వు వెళ్ళి నీ బాబు నెల నా చంద్రబాబు నీకు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా, నువ్వు నీకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే తల్లిపాలు దగ్గర. సో ఇవి కూడా కొడాలి నాని మాట్లాడే భాషలు కూడా ఏ రోజు తప్పు అనిపించలే. భారతీరెడ్డికి సాక్షికి ఏ రోజు తప్పు అనిపించలే. ఇంతకంటే దారుణమైన ఆ పదాలు ఉన్నాయి. డిఎస్పీని బూతులు మాట్లాడినున్నాయి, ఆ రోజా చెప్పి పోలీసులను మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి, లేకపోతే మేమేం దళితులం కాదు మా దగ్గరికి రావచ్చని మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ప్లే చేస్తే ఏంటంటే ఇది అంత పెద్దదైపోద్ది. ఈ తప్పు అనిపించలే. నారా లోకేష్ గారు నవ్వుకుంటూ ఒరే బాబు మీరు ఎవరో కంగారు పెట్టకండి, చెల్లమ్మని ఆయన కూడా స్పష్టంగా చెప్పాడు, ఆ చెల్లమ్మని ఎవరో కంగారు పెట్టకండి, ఎవరికైనా తగిలిందేమో నాకు బొక్క అంటే ఏంటి? ఇప్పుడు నారా లోకేష్ ప్రయాణించే ఆటోలో ఎవరికైనా తగ్గితే దాన్ని ఎవరిని ట్రోల్ చేస్తారు? నారా లోకేష్నే కదా ట్రోల్ చేసేది. సో ఆ ఉద్దేశంతో అన్నమాట అది. ఆయన నాకు బొక్క అన్నాడు, అది బూతు పదం అయిపోయింది వీళ్ళకి పాపం. కానీ ఇంత పచ్చిగా మాట్లాడితే ఏ రోజు బూతు పదం అవ్వాల. ఇది వీళ్ళ సాక్షి జర్నలిజం, ఇది సాక్షి జర్నలిజం, ఇది భారతీరెడ్డి జర్నలిజం, ఇది జగన్మోహన్ రెడ్డి పత్రిక జర్నలిజం. ఇంతకంటే దారుణంగా మాట్లాడి చాలా ఉన్నాయి, తీసి వినిపించవచ్చు, కాకపోతే వినేవాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటుంది. ఇది చేస్తుంది అంటే నారా లోకేష్ని ఏదో వాస్తవానికి అందులో ఏమీ లేదు, అసలు అది పెట్టాల్సింది కాదు. దాని మీద హెడ్డింగ్ కూడా చూడండి, సభ్యత లేని మాట్లాంట, నారా లోకేష్ సభ్యత లేని మాట్లాంట. ఇవంతా కూడా సంస్కారవంతమైన సభ్యత ఉన్నటువంటి మాటలు, సగ్గా ఉత్తమ యుగ పురుషులు మాట్లాడాల్సిన మాటలు, సభ్య సమాజం తలెత్తుకునే మాటలు వీళ్ళు మాట్లాడి. నారా లోకేష్ మాట్లాడింది బూత్ అయితే వీళ్ళు మాట్లాడి అన్ని సొమతి శతకాలు తలెత్తుకుని తిరగొచ్చు. ఇదా రాసేది, ఇదా చేసేది అంటే ఏదో ఒకటి చేసి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని డైవర్ట్ చేయాలి. లోకేష్ మీద ఎంతో కొంత బురద జల్లితే వాళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. ఇది సాక్షి కానీ భారతీరెడ్డి కానీ చేసినటువంటి ప్రయత్నం. అది చూసిన తర్వాత కింద కామెంట్లు చూసుకోవాల్సింది ఒకసారి. మొహం మీద కాండ్రించి ఉమ్మేశారు. అక్కడ నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏంటి, పెట్టిన వీడియో ఏంటి, అందులో లోకేష్ మాట్లాడిన తప్పు ఏంటని చెప్పి కింద కామెంట్లో కాండ్రించి ఊశారు. ఒకసారి వెళ్ళి చూసుకోండి తెలుస్తుంది.
ఎప్పటికైనా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు జర్నలిజాలు మానేయకపోతే వచ్చే ఎన్నికల్లో సాక్షికి ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీకి వచ్చినటువంటి 11 సీట్లు కూడా రావు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు సాక్షి జాకీ వేసి లేపితే వచ్చిందే 11 సీట్లు. సాక్షిని ఎవడో నమ్మట్లా, దేకట్లా, వచ్చిందే 11 సీట్లు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిలో మేము వెళ్తామంటే ఈసారి అందులో సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.